అందరికీ నమస్కారం. ఈరోజు ధర్మానికి ప్రతీక అయిన లోకాభిరాముడు, ఆదర్శ పురుషుడు అయినటువంటి శ్రీరాముడి జన్మదినం. శ్రీరామనవమి అంటే కేవలం ఒక పండుగ కాదు. అది ధర్మం, క్రమశిక్షణ మరియు సద్గుణాల వేడుక. భారతదేశ చరిత్రలో రాముడిని మర్యాద పురుషోత్తముడు అంటారు. అంటే ఒక కొడుకుగా, ఒక రాజుగా, ఒక భర్తగా ఎలా ఉండాలో తన జీవితం ద్వారా ఆచరించి చూపిన గొప్ప వ్యక్తి. ఆయన జీవితం మనందరికీ ఆదర్శం. 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్లి కొడుకుగా తన తండ్రి మీద ఉన్న గౌరవాన్ని చాటి చెప్పారు. రాజుగా ప్రజల క్షేమమే తన క్షేమంగా భావించి రామరాజ్యాన్ని అందించారు. ఒక ఆదర్శవంతమైన భర్తగా నేటి సమాజానికి భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో ఆయన జీవితం ఒక గొప్ప సందేశం. పరిస్థితులు మారినా, బాధలు వచ్చినా మన విలువలు, మన ధర్మం మారకూడదని రాముడు మనకు చూపించారు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు. అంటే రాముడు నడిచే ధర్మం అని అర్థం. ఈ శ్రీరామనవమి సందర్భంగా మనం ఒక దీక్ష తీసుకుందాం. మనలో ఉన్న రాక్షస గుణాలు అంటే కోపం, అహంకారం, అసూయలను జయించి మనలో ఉన్న రామతత్వాన్ని వెలికితీద్దాం. పరిస్థితులు ఎలా ఉన్నా సత్యం మరియు ధర్మాన్ని పాటిద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తాత్కాలిక సుఖాల కన్నా విలువలకే ప్రాధాన్యత ఇద్దాం. చివరగా మనమంతా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని అంటే రోల్ మోడల్ గా తీసుకొని ఆయన చూపిన ధర్మ మార్గంలో నడిస్తే మన వ్యక్తిత్వం మరియు మన కుటుంబం మారుతుంది. చివరకు మన సమాజం మరియు మన దేశం కూడా మారుతుంది. అప్పుడు మాత్రమే నిజమైన రామరాజ్యం మళ్ళీ సాకారం అవుతుంది. ధన్యవాదాలు. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.